క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మురళీనగర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కోట్ని రాయపరావు, అంతోనమ్మ, ఈరోతి మరియదాసు, రత్నం దంపతుల 57వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు, మునిమనువలు, బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. 18వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 కార్డినల్ పూల అంతోని గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ. దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని బాలయేసు పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. కన్యాధారి ఉమా మహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుడివాడ విచారణ. కీర్తిశేషులు చింతపల్లి బాలస్వామి గారి 4వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మీనా జ్యోతి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు అలజంగి ఫ్రాన్సిస్ జేవియర్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభుని సన్నిధిని చేరుదా, పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదా, అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదా, పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదా, అర్చనలు చేయగా. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదా, పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదా, అర్చనలు చేయగా. ప్రభుని శుభనామము ధరణిలో తేజము, దేవుని స్మరణయే జీవితానందము.
ప్రభుని శుభనామము ధరణిలో తేజము దేవుని స్మరణయే జీవితానందము భక్తితో చేయుదా దైవ సంకీర్తనం నిరతము పాడుదా నవ్య గీతాలను భక్తితో చేయుదా దైవ సంకీర్తనం నిరతము పాడుదా నవ్య గీతాలను పాడుదాం ప్రభుని పాటలే పూజలో వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. అద్భుత బాలీసు భక్తులారా, ప్రభువు మనతో ఎల్లప్పుడూ ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. యోహాను 15వ అధ్యాయము 16-19 వచనంలో, నేను మిమ్మలను లోకము నుండి ఎన్నుకున్నాను, మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును మిమ్ము నియమించియున్నాను అంటున్నాడు ప్రభు. దానికి మనం ఫలించటానికి ప్రభు మనతో వాసం చేస్తాను, నేను మీ యందు ఉంటాను, లోకాంతము వరకు సర్వదా మీ యందు ఉండి మిమ్మల్ని కాపాడుతాను అని ప్రభువు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనంలో, లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉంటాను. దానికి మనం చేయవలసింది ఏంటి? ప్రభుని విశ్వసించాలి, నమ్మాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుని యొక్క దీవెనలు మన పైన ఉంటాయి. ఈనాటి సువిశేషంలో ఎమ్మావు మార్గంలో శిష్యులకు ప్రభువు అగుపించి శిష్యులు గుర్తుపట్టలేదు. కానీ ఆ మార్గ మధ్యంలో వారు తెలుసుకోకున్న చివరికి క్రీస్తు ప్రభు పునరుత్థానుడయ్యాడు అని శిష్యులు తెలుసుకున్నారు. మన జీవితంలో పునరుత్థాన ప్రభువు నా హృదయంలో ఉన్నాడు, నా మనసులో ఉన్నారు, మా కుటుంబాల్లో ఉన్నారు, మేము చేసే పనులలో ఉన్నారనే భావన మనలో ఉండాలి. ప్రభు యొక్క దీవెన ఎల్లప్పుడూ మన పైన ఉంటుంది. ఎందుకంటే ప్రభు మనల్ని విడనాడడు, ఎడబాయడు. హీబ్రీ లేఖలు 13వ అధ్యాయం 5-7లో, నేను ఎప్పుడు కూడా మిమ్మలను ఎడబాయను, తృణీకరించను, ఎప్పుడు మిమ్మలను విడనాడను, ఎప్పుడు మిమ్మలను వదలను అంటున్నాడు. ఆ విశ్వాసంతో మనము ప్రార్థించాలని ప్రభు కోరుతున్నాడు. మనం చేసిన పాపం జ్ఞాపకం తెచ్చుకొని వాటికి మనస్తాపడి ప్రభు క్షమాపణ కోరుకుందాం. పంచగాయాలలో దాచుకోవయ్యా, ఆపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, ఆపినైన నన్ను ఆదుకోవయ్యా. భయమును బాధను ఒంటరితనమును, భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా,
నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత, మిమ్ము వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పితయోగ పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలో
పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ప్రేమతో మమ్మాదరించు ఓ సర్వేశ్వరాం, మీరు దయచేసిన ఆధ్యాత్మిక వరములతో నూతన ఉత్తేజమును పొందిన మేము మీ బిడ్డలుగా దత్తత భాగ్యమును పొందితిమని ఆనందించుచున్నాము. పునరుత్థానమునకై స్థిర విశ్వాసముతోను సంతోషముతోను ఎదురుచూచు మాకు నిత్యానందమును ప్రసాదింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి గమను జీవించు పాలించు మా నాథుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మొదటి పఠనము అపోస్తుల కార్యములు అధ్యాయము 2 పవిత్ర వచనములు 14 మరియు 22 నుంచి 28 వరకు. పెంతెకోస్తు పండుగ దినమున పేతురు ఆ 11 అపోస్తులతో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యూదయా జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పనున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలను ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢి అనర్చెను. ఇది మీకై మీరు గ్రహించినట్లుగా దేవుడు వానిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించియు ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహితుల చేతుల గుండా శిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను మృతులో నుండి లేపెను. ఏలైనా ఆయనను గూర్చి దావీదు ఇట్టనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను చలనమొందను. అందువలన నా హృదయము ఆనందించినది, నా నాలుక ఆనందముతో నిండి ఉన్నది. నేను మనుషుడినైనను ఆశతో నిరీక్షింతును. ఏలైనగా నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు, పరిశుద్ధుడగు నీ సేవకుని కురలిపోనీయడవు. నీవు నాకు జీవ మార్గములను తెలిపి ఉన్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందంతో నింపెదవు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధలే నాకు ఆమోదం. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధలే నాకు ఆమోదం. శ్రేష్టమైన వారసత్వ భూమిలో భాగస్థునిగా నేను భాగ్యముందెదను. శ్రేష్టమైన వారసత్వ భూమిలో భాగస్థునిగా నేను భాగ్యముందెదను. నేనంటే ప్రభునికి పరమ ప్రమోదం, ప్రభుని బోధలే నాకు ఆమోదం. నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి
అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడితిరి. రెండవ పట్టణము పునీత పేతురు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము పవిత్ర వచనములు 17 నుండి 21 వరకు. దేవుని ప్రార్థించినప్పుడు మీరు ఆయనను తండ్రి అని పిలిచెదరు. వారి వారి ప్రవర్తనలు బట్టి దేవుడు అందరికీ పక్షపాతము లేక తీర్పు చెప్పును. కాబట్టి మిగిలియున్న మీ ఇహలోక జీవితమును ఆయన యందు భయభక్తులతో గడుపుడు. ఏలయనా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము నుండి మీకు విముక్తి లభింపచేయుటకు ఏమి అర్పింపబడెనో మీకు తెలియను. అది కాలక్రమమున తమ విలువను కోల్పోవు వెండి బంగారముల వంటిది కాదు. నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడితిరి. లోకము సృజింపబడక ముందే ఆయన దేవునిచే మీ కొరకు ఎన్నుకొనబడి ఈ తుది కాలమున విదితమునర్చబడెను. దేవుడు ఆయనను మృతులలో నుండి లేవనెత్తెను, వైభవమును ప్రసాదించెను. మీరు ఆయన ద్వారా దేవుని విశ్వసించెదరు. కనుకనే మీ విశ్వాసమును నమ్మకమును దేవుని యందు స్థిరపడబడినవి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయ మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయ మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడతరమా. పాడెదమల్లెలూయా, పాడెదమల్లెలూయా, ప్రభువును స్తుతింప పాడుడి హల్లెలూయా. పాడెదమల్లెలూయా, పాడెదమల్లెలూయా, ప్రభువును స్తుతింప పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 35 వరకు. లూకా సువార్త 24వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 35 వరకు. ఎమ్మావు మార్గంలో యేసు దర్శనము.
ఆ రోజుననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి. వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. వారు ఆయనను చూచిరి, కాని గుర్తింపలేకపోయిరి. మీరు నడుచుచు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగెను. వారు విచారంతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లెయోపా అనునతడు, యెరూషలేములో నీవు కొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరుగు ప్రశ్నింపగా వారు ఇటుల చెప్పసాగిరి, నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియలందును వాక్కునందును దేవుని వలన మనుషుని వలన శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు. మన ప్రధానార్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనే ఇజ్రాయేలును రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 రోజులు ఆయను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి యొద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు. అంతేకాకుండా వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్మలను ఆశ్చర్యపరిచిరి. అంతటా మాలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తన్ను గూర్చి వ్రాయబడినవి అన్నియూ వారికి వివరించను. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగిపోదలిచినట్లు కనబడెను. అంతటా వారు ప్రొద్దువారిపోయినది, సంధ్యవేళగుచున్నది, మాతో ఉండుడు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించను. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి విరచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలుగునది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడయ్యను. అంతట వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకొనిరి. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును, ప్రభు వాస్తవంగా సజీవుడై లేచను, సిమోనుకు కనిపించను అని చెప్పుకొనసాగిరి. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కల్గునుగాక. అద్భుత బాలియేసు భక్తులారా, ప్రభువు వాగ్దానం ఇచ్చినట్లు ప్రభు మనతో ఎల్లప్పుడూ ఉంటానని తెలియజేశారు. అయితే క్రీస్తే పునరుత్థానం, క్రీస్తే మృత్యుంజయుడు, క్రీస్తే నిత్య జీవం. అయితే క్రీస్తు ప్రభు యొక్క అనుచరులలో ఎప్పుడు కూడా ఇవి అగుపడుతుంటాయి: ప్రేమ, సేవ, దయ, కరుణ. ఇంకా ప్రభు ఏమంటున్నాడు? నా శిష్యులుగా ఉండగోరితే మీరు రక్షింపబడతారు, దీవింపబడతారు, ఆశీర్వదింపబడతారు. సదా నేను మీతో ఉంటాను అని అంటున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 28:20లో సదా నేను కలంతకాలము మీ చెంత ఉంటాను. ఒకసారి చదవండి సిస్టర్. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపబోధింపుడు, లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం అనేక సార్లు మన కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అలజడులు వచ్చినప్పుడు, మన జీవితంలో తుఫానులు వస్తున్నప్పుడు ఈ సమయంలో ప్రభువుని మర్చిపోతుంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడు? అలాంటి సమయంలోనే నేను మీతో ఉంటాను, మిమ్ములను దీవిస్తానంటున్నాడు. ఏ నాటికి మిమ్ములను వదులను, ఏ నాటికి మిమ్ములను ఎడబాయనంటున్నాడు. హీబ్రీ లేఖలు 13వ అధ్యాయం 5-7లో
హీబ్రీ లేఖ 13:5-7 నేను ఎప్పుడు కూడా మిమ్ములను వదను, మిమ్మలను దీవిస్తానంటున్నాడు. ఒకసారి చదవండి సిస్టర్. నేను మిమ్ము ఎప్పుడునూ విడువను, ఏ నాటికిని ఎడబాయను. కనుక ధైర్యముతో మనము ప్రభువు నా తోడు నీడ, నేను భయపడను, మానవుడు నన్ను ఏమి చేయగలడు అని పలుకుదుము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసంతో ప్రార్థించిన వ్యక్తులను ప్రభువు మరువడు, ప్రభువు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వదులడు, ఎడబాయడు. నీవు ఒంటరిగా లేవు, నేను నీ యందు ఉన్నాను, నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. నీ కష్ట సమయాల్లో, నష్ట సమయాల్లో, నీ సమస్యల్లో, అలజడులలో, నీ తుఫానులో నేను ఉండి నిన్ను దీవిస్తాను, ముందుకు నడిపిస్తాను ప్రభు తెలియజేస్తున్నాడు. ఎంత చక్కగా మన ఈరోజు యొక్క థీమ్ ఏంటిది? ప్రభువు మనతో ఎల్లప్పుడూ ఉంటారు. కానీ మనము ప్రభువు చెంత ఉన్నామా లేదా ఒకసారి మనం ఆలోచించుదాం. మనం ఒంటరిగా లేం, ఎక్కడికి వెళ్ళినా ప్రభువు నా యందు ఉన్నాడు, నన్ను దీవిస్తాడు అని. కాబట్టి మనము ధైర్యంగా ముందుకు సాగమంటున్నాడు. నీవు బాధపడగాకు, విచారించగాకు, ఏ కష్టాలు నష్టాలు వచ్చినా నీవు నా పాదాలను వదలవద్దు అని అంటున్నాడు ప్రభు. కాబట్టి ప్రభు యొక్క పాదాలు వదలకూడదు. మనము దీన్ని సాధించాలి అని అనుకున్నప్పుడు మనము విశ్వాసంతో మనం ప్రార్థించాలి. ప్రభు తప్పకుండా మనకు దయచేస్తాడు. మనకి ఈ యొక్క పాట అందరికీ తెలుసు అనుకుంటా. చెదరకు మా మనస, అందరం కలిసి ఒకసారి పాడదాం. చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా, చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా. మారని శ్రీక్రీస్తు నీ తోడుగనుండా, మారని శ్రీక్రీస్తు నీ తోడుగనుండా. చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా. కలవర పడకు, కన్నీరు కాచకు, కలవర పడకు, కన్నీరు కాచకు, కడవరకు నిన్ను చేజారనీయడు, కడవరకు నిన్ను చేజారనీయడు. చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా. యేసుని చెంత స్థిరముగా నిలచిన, యేసుని చెంత స్థిరముగా నిలచిన, ఆత్మకు శాంతి ఆయనే మనసా, ఆత్మకు శాంతి ఆయనే మనసా. చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా. ఆది దేవుడే అండయు దండయు, ఆది దేవుడే అండయు దండయు, ఆయనయే మన ఆధారం, ఆయనయే జీవాధారం. చెదరకు మా మనసా నీవు బెదరకు మా మనసా. మారని శ్రీక్రీస్తు నీ తోడుగనుండా,
చెదరకు మా మనసా నీవు బెదరకు బెదరకు మా మనసా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో నీవు అధైర్యపడకు, ధైర్యంగా ముందుకు సాగంటున్నాడు. ఇంగ్లీష్లో డోంట్ బీ డిస్మేడ్, డోంట్ బీ డిస్కరేజ్డ్, డోంట్ బీ డిసప్పాయింటెడ్. నీవు ముందుకు సాగు ధైర్యంగా అంటున్నాడు. ఒకసారి చదువుతుంది. నేను చెప్పినట్లు ధైర్యస్థైర్యములు అవలంబింపుము, నిర్భయముగా నిస్సంశయముగా ప్రవర్తింపుము. నీ దేవుడైన ప్రభువు ఎల్లవేళలా నీతో ఉండును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి భయం లేకుండా ముందుకు సాగమంటున్నాడు. అధైర్యపడకూడదు, ధైర్యంగా ముందుకు సాగు, నా శక్తి నా దైవ ఉనికి మీకు తోడుగా ఉంటుంది అంటున్నాడు. చూడు, ప్రభు యొక్క దీవెన ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. అంటే ప్రభుని విశ్వసించుదాం, విశ్వాసంతో ముందుకు మనము నడుద్దాం. ప్రభు యొక్క కృప వల్ల ప్రభు ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో, ఇది కూడా చాలా ఫేమస్ వర్డ్స్. యెషయా గ్రంథం 41:10వ వచనంలో, నీవు భయపడకు, నీవు భయపడకుము, నేను నీకు తోడయ్యుందును. నీవు వెరువకుము, నేను నీకు దేవుడను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. నీవు భయపడకు, నిన్ను విమోచించాను, రక్షించాను, ధైర్యంగా ముందుకు సాగంటున్నాడు. కాబట్టి ఎమ్మావు గ్రామానికి వెళ్ళే సమయంలో శిష్యులకు దర్శనమిచ్చాడు ప్రభు. అదేవిధంగా మన జీవితంలో ప్రభు మనకు దర్శనమిస్తారు, మనల్ని దీవిస్తున్నాడు. ఈ వాక్యాల ద్వారా మనల్ని ముందుకు నడుపుతున్నాడు, మనకు ధైర్యం నింపుతున్నాడు, బలము నింపుతున్నాడు, శక్తిని దయచేస్తున్నాడు. తన యొక్క దివ్య సన్నిధి ద్వారా మనల్ని ముందుకు నడుపుతూ అన్ని కార్యాల్లో విజయము సాధిస్తావని తెలియజేస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగంటున్నాడు. కాబట్టి నాటి దివ్య పూజబల ప్రభువా, మీ యొక్క దైవ సన్నిధి నాలో నింపండి, మా కుటుంబాల్లో ఉండనిమ్ము ప్రభువా, మా కుటుంబాల్లో వాసం చేయండి, మా దైనందిన జీవితంలో మాకు తోడుగా ఉండి మేము చేపట్టే పనులలో విజయం సాధించే విధంగా దీవించి ప్రభువా, మాకు ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, శాంతి సమాధానం దయచేయండి. ధైర్య స్థైర్యములను మాకు సగు ప్రభువా, మాకు ఆత్మశక్తిని, ఆత్మ బలాన్ని, ఆత్మ స్థైర్యాన్ని మాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థించుదాము. ఆమెన్. విశ్వాస సంగ్రహము. పరలోకమునో భూలోకమునో సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన యొక్క నాథుడైన యేసుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్షియస్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి దీవించి వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మ విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల వాళ్ళ సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపంలా మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. అద్భుత బాలి యేసు భక్తులారా, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి గావింపబడితిరని పునీత పేతురు మన క్రైస్తవ విశ్వాసుల ఘనతను, గొప్పతనం తెలుపుచున్నారు. కనుక భక్తి విశ్వాసములతో మన ప్రభు వసగిన రక్షణకు సాటి అయిన జీవితం ప్రసాదించమని దేవుని మనమందరము ప్రార్థించుదాము. ఓ పునరుత్థాన క్రీస్తు ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన క్రీస్తు ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల కోసం మరియు మన కుటుంబ అవసరాల కోసం మనం ప్రార్థించుదాం. దయగల సర్వేశ్వర, వెండి బంగారముల కన్నా మిన్నయైన రక్షణను యేసుప్రభుని శిలువ బలి ద్వారా మాకు వసగి మమ్ము దీవించినందులకు మీకు వందన స్తుతులు చెల్లించుచున్నాము. మా జీవితంలో నిజమైన సంతోషమును, సంతృప్తిని సదా మాకు దయచేయండి. మా జీవితంలో ప్రేమ, శాంతి, సమాధానము, సేవాభావము, క్షమాగుణము కలిగి అందరి ఎడల అప్యాయతతో, ప్రేమతో జీవించేలాగున ఆశీర్వదించు. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్.
నీ ప్రేమకు ప్రతిగా కృతజ్ఞత స్తుతిగా నా సర్వం నీకు సమర్పించెదా. నన్ను నీకు బలిగా అర్పించెదా. నీపై బహు ప్రీతిగా నా ఎన్నికకు నుతిగా నా సర్వం నీకు సమర్పించెదా. నన్ను నీకు బలిగా అర్పించెదా. ఆబేలుని బలి కన్నా అబ్రహాము బలి కన్నా మేలైన బలిని నేనర్పించగలనా. మెల్కిసెదెకు బలి కన్నా ఎలీషా జపముల కన్నా మేలైన కానుకనే నర్పించగలనా. నీ గొర్రెల కాపరివై విశ్వాసమందు శ్రీసభను సేవించు వరమునీయుమా వరమునీయుమా. నీ ప్రేమకు ప్రతిగా కృతజ్ఞత స్తుతిగా నా సర్వం నీకు సమర్పించెదా. నన్ను నీకు బలిగా అర్పించెదా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల్పితైన సర్వేశ్వరునికి అంగీకారం పట్ల ప్రార్థింపుము. తన నామస్తుతి మహిమల కొరకును ప్రయోజనం కొరకును పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఆనందభరిత అయిన మీ శ్రీ సభర్పణను స్వీకరింపుము. ఈ ఆనందమునకు ఆధారమైన మీ కుమారుని పాస్క పరమరహస్యములను ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందం అనుభవించినట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పోము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తమో న్యాయమో. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయో క్రీస్తు బయలైన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయం, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకని అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవజాతి అంతయు పాస్కానందంతో నింపబడి మేము స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను మీ మహత్యం నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోక
పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు, మీ సృష్టి అంతా స్తుతించుట యుక్తము. ఏలైన మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమం వరకు మీ నామములకు నిర్మల బలును అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఎరినివారా, నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా ఎరినివారా, నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. జీసువాయప్పమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు నీ మరణమును చాటెదము, చాటెదము, చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి
మీకు పరిచర్య చేయటం పాత్రగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తం పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన మే శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూలంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యంగా ప్రభువ మా ఈ గ్రామంలో మా విచారణలో చనిపోయిన వారందరికీ మరియు మా కుటుంబాల్లో మరణించిన వారందరికీ నిత్య విశ్రాంతిని దయచేయండి. మరియు మీ కనికరమందు చనిపోయిన వారందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. ప్రభువ, ఈ యొక్క దివ్య పూజ బలిలో పూజలు అర్పించమని ఎన్నో కుటుంబాలు ప్రార్థించమని కోరుతున్నారు. వారి హృదయ కోరికలను, వారి విన్నపాలను, వారి ఉద్దేశాలను ప్రభువ మీ యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచున్నాము తండ్రి. వాటిని వారికి దయచేయండి, వారిని దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించు. శాంతి, సమాధాన, ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని మాకందరికీ దయచేయండి ప్రభువ. మా అందరిపై దయ చూపి దేవుని కనితలి మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకుంతజనం భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానం ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, రోగాల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగం నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులు వచించిన ప్రభువు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస్వ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమిక పాపం పరిహరించడు క్రీస్తు ప్రభువు. నేనే జీవమును, నేనే జీవాహారమును, నేనే పునరుత్థానమును అన్నటువంటి ప్రభు యొక్క ప్రియమైన విందుకు పిలువడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును.
దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, చాలంట కృపగలని దివ్య సప్రసాదం, చాలు చాలంట నీ దివ్యాహారం. చాలంట కృపగలని దివ్య సప్రసాదం, చాలు చాలంట నీ దివ్యాహారం. ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. దివ్యవాణి టీవీ ఛానల్ స్పాన్సర్స్ మన విచారణ, క్రైస్తవులు మరియు అద్భుత బాలి యేసు యొక్క భక్తులు. కాబట్టి మన యొక్క విన్నపాలను అద్భుత బాలి యేసు యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచుతూ వాటిని దయచేయాలని మనమందరము ప్రార్థించుదము. ఓ ప్రభువాం, మీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ పాస్క పరమరహస్యముల ద్వారా మీరు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో మీ ఉత్థాన మహిమల భాగమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మనలను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల బాలయేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా,
నాకు దిగులేల బాలయేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేల బాలయేసయ్యా.